రోజులు మారే కొద్దీ రకరకాలైనటువంటి అంశాలు లైన్‌లోకి వస్తా ఉంటుంటాయి. అందులో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, టెక్నాలజీ డెవలప్‌మెంట్ అన్నటువంటిది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నటువంటి రోజులు. సినీ రంగంలో ఈ ఎక్స్‌పర్టైజేషన్ పెంచుకోవాలి. ఇప్పుడు స్కిల్స్ లేవని చెప్పి నిర్మాతలు తిడుతున్నారు అనుకుంటున్నాం. 'బాహుబలికి' ఎంత మనకిక్కడ 10% 20% వర్క్ చేస్తే మిగతాది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలామందిని తీసుకొచ్చుకున్నారు. అంటే నిజంగా అలాంటి నీళ్ళదయ్యన్ని సృష్టించడానికి ఇయన్నీ ఎంత ఖర్చయింది? ఎంతమందిని పట్టుకొచ్చారు? అట్లాగే ఉంటుంటది. ఇప్పుడు యాక్చువల్‌గా రాబోయే రోజుల్లో గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ బాగా పెరుగుతుంది. టీవీ ఛానల్‌కి న్యూస్ విజువల్స్ అమ్మే ఏజెన్సీలు ఇప్పటికే వచ్చినియి. ఇక రాబోయేటటువంటి రోజుల్లో సినిమా రంగంలోకి చేరిపోతాయి. ఇవన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పుడు హీరో గారు ఎక్కడికో వెళ్ళి అక్కడ షూటింగ్‌కి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అక్కర్లేదు. ఎక్కడో బ్లూ మ్యాట్ పెట్టేసుకుని ఇక బ్లూ మ్యాట్ స్టూడియోలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవాలి. టెక్నాలజికల్‌గా ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చేసింది. 'బాహుబలిలో' నిజంగా అంత పెద్ద దాంట్లోంచి కిందకు దూకాడా అతను? లేదు. అదంతా విజువల్ గ్రాఫిక్స్‌తో చేసుకొచ్చేటటువంటిది. అలాగే అంత జలపాతాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే అవి కూడా సృష్టించేవే గ్రాఫిక్స్‌లోని. ఇక యాక్టర్లు కూడా ఆ డ ఎఫెక్ట్స్‌కి అనుగుణంగా నటించాలి. యాక్టింగ్ అంటే ఇదివరకు ముఖంలో హావభావాలు ఇవే కాదు. ఇప్పుడు ఈ టెక్నాలజీకి అనుగుణంగా నటించాలి. సినీ రంగం చాలా మారుతుంది. దానికి అనుగుణంగా వేగం పుంజుకోవాల్సిన అవసరం ఉంది.